మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే సరళి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడే అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఒక రిలీజ్ చేసింది. ఓకే. కాంగ్రెస్కి 1537 వార్డులు వచ్చాయి, ఓకే. బీఆర్ఎస్కి 781 వార్డులు వచ్చాయి, ఓకే. బీజేపీకి 336 వచ్చాయి, ఓకే. ఎంఐఎంకి 70 వచ్చాయి, ఓ, స్వతంత్రులందరూ 271 వార్డులలో గెలిచారు. ఓకే. సో మన పార్టీల వారిగా కాంగ్రెస్కి 11,22,000 చిల్లర ఓట్లు వస్తే ఉమ్, బీఆర్ఎస్కి 8,64,000 చిల్లర ఓట్లు ఓ, వచ్చాయి, బీజేపీకి 3,73,000 ఓట్లు ఓకే. వచ్చాయి. పర్సెంటేజ్ వాళ్ళు చూస్తే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య తేడా 9% ఉంది. చాలా స్వల్పం. 32% బీఆర్ఎస్కి వస్తే 41% కాంగ్రెస్కి వచ్చింది, 14% బీజేపీకి వచ్చినాయి. ఓ, ఓకే. సో ఇండిపెండెంట్లు ఆ తర్వాత 4th ప్లేస్లో ఇండిపెండెంట్లు ఉన్నారు. ఓకే. ఇది ఇప్పుడున్న మున్సిపల్ ఎన్నికల యొక్క పరిస్థితి. సో కాంగ్రెస్ సంకలు గుద్దుకున్నట్టుగా స్వీట్లు పంచుకున్నట్టు ఏం లేదు ఇక్కడ. అంటే ఒకటి ఏముంటుందంటే మనం గడిచిన 2 సంవత్సరాల నుంచి ముఖ్యంగా లాస్ట్ 1 ఇయర్ నుంచి కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేకత గురించి ఎంతైతే అవును, మాట్లాడుకుంటున్నామో అవును. మరి ఆ వ్యతిరేకత ప్రతిపక్షాలకు కలిసి వచ్చినట్టు కూడా కనపట్లేదు. అంటే కలిసి వచ్చినట్టే కదా, ఎందుకు కలిసి వచ్చిందో చెప్తా ఒక్క మాట. ఒక్క మాట. అంటే కాంగ్రెస్ ఈ మాత్రం కూడా రావద్దు ఒకవేళ ప్రతిపక్షాలు అంత యాక్టివ్ ఉంటాయి. ఓకే. కానీ అధికారంలో ఉంది కదా. అదొక ఫ్యాక్టర్ ఉంటుంది. అదే ఫ్యాక్టర్. చాలా మంది మీకు దాదాపు ఇంత శాతం స్వతంత్రుల హవా ఉందంటే 8% స్వతంత్రుల హవా ఉందంటే వీళ్ళందరూ ఎవరు? అక్కడక్కడ మేల్పాట్లో టికెట్ రాని వాళ్ళు, రెబల్స్, ఇండిపెండెంట్ గా చరిష్మా ఉండి అప్పటికప్పుడు వచ్చి పోటీ చేసే వాళ్ళు, చాలా చోట్ల అనూహ్యంగా మెయిన్ పార్టీలు వద్దనుకున్న వాళ్ళందరూ గెలిచారు, మెయిన్ పార్టీ టికెట్ ఇవ్వని వాళ్ళందరూ గెలిచారు. సో ఇది జనరల్గా జరుగుతుంటుంది సర్పంచ్ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో జరుగుతుంది. అసెంబ్లీలో కొంచెం కష్టం ఇట్లాంటి రిజల్ట్, కానీ మున్సిపాలిటీలో అయితే ఈవెన్ ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా ఇలాంటి క్యాండిడేట్లు అట్లా మెరుస్తుంటారు. ఈసారి 8% మంది మెరిచారు. అయితే నేనేమంటే కాంగ్రెస్ తాను ఎదుర్కొంటున్న వ్యతిరేకతతో పోలిస్తే ఇవి సాధించిన స్థానాలు వాళ్ళకు గొప్పగా వచ్చినట్టే లెక్క. అయితే ఇక్కడ ఒక మాట, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 96-97% సక్సెస్ అది సాధించింది. అప్పుడు కాంగ్రెస్కి 4 స్థానాలు ఏమో వచ్చాయి, అంత కనిష్టంగా. కానీ ఇక్కడ సీన్ చూస్తే బీఆర్ఎస్ చాలా గణనీయంగా, అంటే 50%, కాంగ్రెస్లో ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువే స్థానాలు సాధించడం అనేది గొప్ప విజయం కాదా? అది గతంతో పోల్చుకున్నప్పుడు న్యూమరికల్గా మనకు కరెక్ట్ అనిపిస్తుంది. Yes. కానీ గ్రౌండ్ ఎలా ఉంది ఇవాళ? కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉంది రైతుల విషయంలో కానీ, ఇప్పుడు పెన్షన్ల విషయం కానీ, లేడీస్ లో బస్ తప్ప మీరు ఇంకేది అమలు చేయలేదు. ఇంకేం లేదు. అవును. ఇన్ని వ్యతిరేకతల మధ్య కూడా మళ్ళీ వాళ్ళు ఆ మాత్రం పర్సెంటేజ్లో మున్సిపాలిటీ కొట్టుకొచ్చారంటే వాళ్ళ దాని పాజిటివ్ యాంగిల్లో చూస్తున్నారు. నేనేమనుకుంటున్నా అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకి నిన్నటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలకి 1.5% తేడా తప్ప పెద్దగా గొప్ప మార్పు ఏమి రాలేదు. అంటే నా బీఆర్ఎస్ పెరగలేదు, నా కాంగ్రెస్ పెరగలేదు. కాంగ్రెస్కి వచ్చిన 66 మించి 6 మనకి 119లో 66కి ఎంత శాతం వచ్చిందో ఇవాళ వచ్చిన వార్డుల సంఖ్య కూడా అంతే కనపడుతుంది. కార్పొరేషన్ల పరంగా చూసుకున్నా, వార్డుల పరంగా చూసుకున్నా. సో అంటే అసెంబ్లీ ఫలితాల తర్వాత 2.5 ఏళ్ల తర్వాత నా బీజేపీ పెరగలే, నా బీఆర్ఎస్ పెరగలే, నా కాంగ్రెస్ అంటే అట్లా కాదు. ఇప్పుడు మనం మన ఎంపీ ఎలక్షన్స్ లో అదే అట్లా చూసుకుంటే, అట్లా అంటే మీరు ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ 0, అదే అంటున్నా, అక్కడ దాకా వచ్చిన పార్టీ ఇప్పుడు ఎమర్జ్ అవుతుంది కదా, బౌన్స్ బ్యాక్ కదా అంటున్నా. పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇప్పుడు ఈవెన్ నిన్నటి కార్పొరేషన్ లో కూడా ఎక్కడ ఒక కార్పొరేషన్ బీఆర్ఎస్ రాలేదు. అవును. ఈవెన్ సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళా మంచి చూపించారు. అవును. సర్పంచ్ లో కాంగ్రెస్ కు రావాల్సినంత రాలేదు కాంగ్రెస్ కు, ఎందుకంటే రూరల్ ప్రాంతం అంతా కాంగ్రెస్ కు ఓటేసిందని కదా మనం చెప్పుకుంది. అలాంటి రూరల్ లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనేమో కాంగ్రెస్ కు రావాల్సినంత రాలేదు, బీఆర్ఎస్ హవా చూపించింది. మున్సిపాలిటీకి వచ్చేసరికి పట్టణాలలో బీఆర్ఎస్ కు బాగుంటది, బీజేపీ బాగుంటది అనుకున్న చోట మళ్ళా కాంగ్రెస్ కే హవా వచ్చింది. అంటే జనాలు ఇప్పుడు ఆలోచించడం మొదలు పెట్టినట్టు తప్పు చేసామని ఆలోచిస్తున్నారు. సో అందుకనే ఈ ఎన్నికలు కూడా 3 పార్టీలకు కూడా ఓటర్లు ఒక స్పష్టమైన గుణపాఠం ఏం చెప్పారంటే, మీరు మీ పెర్ఫార్మెన్స్ లో ఏం తేడా లేదు, మీరు ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొనటంలో మీరు ఇంకా వెనుకబడే ఉన్నారు. నా ప్రభుత్వం 2.5 ఏళ్లు పాలించి ఏం చేయలేకపోయింది ప్రజల విషయంలో, నా ప్రతిపక్షం ఇంతటి అవకాశాన్ని ఏం చేసుకుందనేది. ఇంకా బీజేపీ అయితే వెరీ సాడ్ స్టోరీ. వాళ్ళు మనం ఏ ఎలక్షన్ వచ్చినా బీజేపీకి గుడ్డిగా 3వ ప్లేస్ ఇచ్చేస్తున్నాం, వాళ్ళు అట్లనే గెలుచుకుంటూ వస్తారు. ఈసారి కనీసం
కరీంనగర్ కొంత ప్రభావం చూపించింది కరీంనగర్, నిజామాబాద్ లో రెండు ఎక్సెప్షనల్ కేసెస్ తప్ప అదర్వైజ్ స్టేట్ లో ఎక్కడ లేదు మళ్ళీ. అవును, బాగా అర్బన్ సెంట్రిక్ పార్టీ అని చెప్పుకునే బీజేపీ కూడా మున్సిపాలిటీ దగ్గరికి వచ్చేసరికి చెతికిల 14% ఓట్లతో వచ్చింది. సరే 14% ఓట్లు వేరు, సీట్లు వేరు. ఓట్లతో లెక్క పెట్టలేము కదా, సీట్లు కూడా కావాలి. మున్సిపాలిటీ రావాలి, కార్పొరేషన్ రావాలి, ఇదేది జరగలేదు కనుక. సో అందుకనే ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి ఓటర్లు, ప్రజలు ఇంకా ఒక క్లియర్ మ్యాండేట్ ఏమి ఇచ్చారంటే మీ పరిపాలన పట్ల ఎవరు సంతృప్తిగా లేరు, మీ ప్రతిపక్ష పాత్ర పట్ల ఎవరు సంతృప్తిగా లేరు. మీకు ఎవరైతే మేము ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటారో వాళ్ళ పట్ల కూడా పెద్దగా పాజిటివ్నెస్ లేదు. సో 3 పార్టీలు కూడా ఇంకా తమ యొక్క పెర్ఫార్మెన్స్ చూపించాల్సిన అవసరం అయితే ఇందులో కనపడుతుంది. అంటే దీంట్లో ఒకటి చెప్పండి, బీఆర్ఎస్ కేసీఆర్ అనే అస్త్రాన్ని బయటికి తీయలేదు అసలు. ఒకటి కేటీఆర్ ఏమో సిరిసిల్లకే పరిమితమైన సిచ్యువేషను, ఈయనేమో మెదక్కే పరిమితమైన సిచ్యువేషను. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అయితే సర్వశక్తులు వడ్డలేదనే అనుకోవచ్చు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? అసలు నాకు తెలిసి మేజర్ మిస్టేక్ అక్కడే పడింది అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా వెళ్ళాలి. ఇది చిన్న ఎన్నికలు కాదు, మున్సిపల్ ఎలక్షన్ అంటే చిన్నదేం కాదు. 7 కార్పొరేషన్ ఎలక్షన్లు అండి, అది చిన్నదేం కాదు. ఇన్ని మున్సిపాలిటీ ఎలక్షన్లలో మీరు పార్టీ అధినాయకుడు, మాజీ సీఎం, మీరు తిరిగితే ఇవాళ డిఫరెంట్ రిజల్ట్స్ ఉండేది కదా, ఖచ్చితంగా ఇంపాక్ట్ డిఫరెంట్. ఇప్పుడు ఒకటే ఆయనని డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చి ఇంకేమైనా సీట్లు తక్కువ వస్తే కేసీఆర్ తిరిగినా రాలేదనే ప్రచారాన్ని భయానికి ఆయన తీసుకురాలేదేమో అని ఒకటి అనుకుందాం. మరి సెకండ్ లీడర్షిప్ ఎందుకు తిరగలేదు? వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ గారు ఎందుకు తిరగలేదు? ట్రబుల్ షూటర్ కూడా హరీష్ రావు గారు ఎందుకు తిరగలేదు? ఎవరికి వాళ్ళు జిల్లాలకు పరిమితం అయిపోయి మీరు చూసుకోండి అని క్లియర్ కట్గా మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ మంత్రులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇక్కడ హెడ్ క్వార్టర్ నుంచి కూడా పెద్దగా మానిటర్ చేసినట్టు నాకు అనిపించలేదు. అవును సార్, ఎవరి మానానికి వాళ్ళకి వదిలేసారు. అసలు ఎలక్షన్ అంటేనే మేనేజ్మెంట్. పైగా మీకు తెలుసు అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, పోలీస్ యంత్రాంగం ఉంటుంది. ఇన్ని విషయాలు తెలిసినాక కూడా ఇట్లా ఎలక్షన్ అట్లా సింపుల్గా ఎందుకు వదిలేసారు అనేది అంటే నేను అనుకోవడం, అధికార పార్టీకి ఎలాగో అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అట్లా అది వదిలేశారేమో. కానీ పోరాడి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కింద ఉన్న కార్యకర్త అవతల పార్టీ కార్యకర్తతో కొట్లాడుతుంటాడు, మీకు పైనుంచి ఆ వెనక నుంచి మోరల్ సపోర్ట్ ఉంటే వాడు ఇంకా గట్టిగా కొట్లాడుతాడు. మీరు కూడా గాలికి వదిలేస్తే ఏమవుతుంది, వాళ్ళు కూడా కింది లెవెల్లో లూజ్ అయిపోతారు నెట్వర్క్ లో, అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది. రైట్. యాక్చువల్గా బీఆర్ఎస్ శ్రేణులు చాలా డీలా పడి ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, గత 2-3 ఉప ఎన్నికలు కావచ్చు, 2 ఉప ఎన్నికలు. అక్కడ మనం ఒకటి విషయం ఏం చెప్పుకోవాలంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే బీఆర్ఎస్ కు బలమైన ఓటింగ్ ఉందనుకున్న దగ్గరే 2 ఉప ఎన్నికలు జరిగితే రెండిట్లో అధికారులు సిట్టింగ్ ప్లేస్ లో పోగొట్టుకుంది. కరెక్ట్. అక్కడి నుంచే మీకు తెలుస్తుంది కదా, అంటే పట్టణ ప్రాంతాలు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ఈ మాత్రం రిజల్ట్స్ వచ్చిందంటే బౌన్స్ బ్యాక్ ఇది ఆరంభం అనుకోవచ్చా? అంటే ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ కి పూర్తి స్థాయిలో కారు షెడ్యూల్ పోయింది అనేది నిజం కాదనేది ఒకటి తేలింది. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో షెడ్యూల్ పోయింది, మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇంకా అది ఎంత లేపినా లేవని పార్టీ, జాకీలు పెట్టినా లేవని పార్టీ, ఆయన ఫామ్ హౌస్ నుంచి రాడు, వీళ్ళు అధికారంలోకి రారని ఆయన ఏదైతే గట్టిగా మిర్యాలు కూడా సభ నుంచి మొదలు పెట్టాడో, అట్లా కాకుండా అట్లా అంటే మీరు ఇవాళ 80% సీట్లు కాంగ్రెస్కి వచ్చి 5%కో 10%కో బీఆర్ఎస్ పరిమితం అయితే అప్పుడు ఆలోచించవచ్చు. షెడ్యూల్ పోయినాడు. కరెక్ట్. కానీ ఇవాళ మినిమం ఫైట్ ఇచ్చారు కదా, మినిమం 8% ఓట్ షేర్ కూడా అంటే విజిబుల్ ఫైట్. ఎగ్జాక్ట్లీ రైట్. ఫైటింగ్ అనేది విజిబుల్ కూడా ఉండాలి. ఊరికనే మేము ఉన్నామంటే ఉన్నామని ఏదో డిపాజిట్ల మందం పనిచేయడం అట్లా కాదు. అంటే చాలా చోట్ల ఇంపాక్ట్ చూపించారు, చాలా చోట్ల వాళ్ళ లేకుండా కొన్ని చోట్ల వాళ్ళ బలం కూడా అవసరం పడుతుంది, కొన్ని గెలుచుకున్నారు. అదే ఇప్పుడు ఒక 33 మున్సిపాలిటీలలో హంగులాగుంది. ఇక్కడ ప్రభావం చూపిస్తుంది. మనకి ఈక్వేషన్స్ ఎట్లుంటే కొన్ని చోట్ల అచ్చంగా ఫార్వర్డ్ బ్లాక్ వల్ల అవసరం పడుతుంది, కొన్ని చోట్ల ఎంఐఎం వల్ల అవసరం పడుతుంది, కొన్ని చోట్ల సిపిఐ వల్ల అవసరం పడుతుంది. ఇప్పుడు ఎంఐఎం సిపిఐ అంటే కాంగ్రెస్ అన్నట్టే కదా, సిపిఎం బీఆర్ఎస్ తోనే ఉంది, సిపిఐ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఉన్నాయి. సో ఎంఐఎం సిపిఐ కలిస్తే చాలా చోట్ల అడ్వాంటేజ్ కాంగ్రెస్ ఛాన్స్ ఉంది. మేజర్ గా సిపిఎం మీద డిపెండ్ అయ్యేవి చాలా తక్కువ ఉన్నాయి, బీఆర్ఎస్ మీద డిపెండ్ అయ్యేవి కూడా ఎంఐఎం పోలిస్తే తక్కువనే ఉన్నాయి. సో అందుకనే బెటర్ రిజల్ట్ యాజ్ పర్ పార్లమెంట్ తో పోల్చుకుంటే మంచి పర్సెంటేజ్ చూపించినట్లే. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. అవును. అది మనం కాదని, ఎందుకంటే మనం మాట్లాడిపోయినా లెక్కలు మాట్లాడతాయి కదా. ఎగ్జాక్ట్లీ. అవి ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ లో రికార్డ్ అయి ఉంటాయి. సో అందుకని ఈ రోజున్న ప్రకారం మీరు ఆ బీఆర్ఎస్ పార్టీ కొంచెం ఎందుకో కాన్సన్ట్రేషన్ తగ్గించి
ఎలా జరిగితే అలా జరుగుతుందిలే అని అనుకున్నట్టు ఉన్నది. అదైతే వాస్తవం కనబడింది ఆ అది. అవును. ధోరణి మాత్రం ప్రమాదం. కానీ స్పిరిట్ ఏంటంటే కార్యకర్తల్లో ఆ స్పిరిట్ ఇంకా పోలే, చాలా గట్టిగా అద్భుతంగా కొట్లాడారు. ఫైట్ చేశారు. నేను ఇప్పుడు గడిచిన 15 రోజుల నుంచి నామినేషన్ వేసిన కాంచి నేను కొన్ని మున్సిపాలిటీలకు వర్క్ చేసి వచ్చిన. ఓకే. అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్లకి ఫస్ట్ వచ్చిన పేరు ఏంటంటే అభ్యర్థి మంచోడు కానీ పైసలు లేవు రాబాయ్ అనే పదం వచ్చింది. బా. పైసలు లేకపోతే జనం ఏం ఆలోచిస్తారు, అరే ఆయన దగ్గర పైసలు లేవట్రా పైసలు లేవట్రా, ఇదే ఫస్ట్ ప్రాపగండా వెళ్ళిపోతుంది. కేసీఆర్ గారు ఏమి ఇవ్వలే ఈసారి నాకు తెలిసి అయితే అంటే అభ్యర్థులకి ముందే ఏం చెప్పారంటే నాకున్న సమాచారం పైసలు పెట్టుకోగలిగిన వాళ్ళే టికెట్ తీసుకొని పోండి అని ముందే ఒక హింట్ ఇచ్చారని తెలిసింది. ఓకే. ఆ తర్వాత కొంతమందికి ఏదో సర్దారని కూడా తెలిసింది. అయితే అది బాగా లేట్ గా పైసలు సర్దారు అనేది నాకు వచ్చిన సమాచారం. ఓకే. సో అంటే ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షం యొక్క డబ్బుల్ని పోనీయదు. ఎగ్జాక్ట్లీ రైట్. వాళ్ళ వెనకాల నిఘా పెడతారు, వాళ్ళు ఏమంటే ఎంట పడతారు, వేటాడతారు, చీరలు పంచనీయరు, మందు పంచనీరు, పైసలు పంచనీరు. అది ఎప్పుడు ఒక ఫోర్స్ వెనకాల తిరుగుతుంటది కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు అధికార పార్టీ అనేది ఎవరైనా దుర్వినియోగం చేస్తారో అందరికీ తెలుసు. అట్లాంటప్పుడు ప్రతిపక్షం ఇంకా ముందే మేల్కొని డబ్బులు దాచుకోవడం ఏదో చేయాలి. కానీ ఎందుకో ఈసారి కొంచెం ఆ విషయంలో కొంచెం వెనుకబడినట్టు కనిపించింది.